హాయ్ బడీస్, వెల్కమ్ టు చివియాస్ వరల్డ్. ఈరోజు సండే అండి. యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాలి, బట్ కొంచెం డిలే అయింది. మాకు కొంచెం బోర్ కొడుతుంది అనేసి అలా బయటికి వెళ్ళేసి వద్దామనేసి బైక్ తీసుకొని స్టార్ట్ అయినామండి, నేను మా హస్బెండ్ మా పిల్లలు. సో మా ఇంటి దగ్గర నుండి చార్మినార్ అనేది దగ్గరే అండి, మరి అంత టూ మచ్ లాంగ్ ఏమి ఉండదు. సో మేము స్టార్ట్ అయినాం. మీరు చూస్తున్న ఈ ఏరియా వచ్చి చంద్రాయన గుట్ట అండి. మా ఇంటి దగ్గర నుండి ఇది కూడా కొంచెం నియర్ బైనే ఉంటుంది, దగ్గరే ఉంటుంది. సో మనం చార్మినార్ వెళ్ళాలన్నా కూడా ఈ రూట్ క్రాస్ చేసుకునే వెళ్ళాలి, ఎందుకంటే మనకి ఇటు వెళ్తేనే కొంచెం దగ్గరగా ఉంటుంది బాలాపూర్ బడంగపేటలో ఉన్న వాళ్ళు. సో ఇక్కడ చూసినా కదా పోలీసులు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ 2-3 టెంపుల్స్ కూడా ఉన్నాయండి చంద్రాయనగుట్టలో. మీరు ఒకసారి విజిట్ చేసి మీకు కూడా చూపిస్తాను నేను. మీరు చూస్తున్నారుగా, మనం స్ట్రైట్కి వెళ్తే ఫలక్నామా నుండి వెళ్ళాలండి. స్ట్రైట్కి వెళ్తే ఫలక్నామా క్రాస్ చేసుకొని మనము చార్మినార్కి అనేది వెళ్ళాలి. ఈ ట్రాఫిక్ చూసారా, టూ మచ్ హెవీ ట్రాఫిక్ ఉందండి. మేము వెళ్ళిన అందులో సండే కదా, ప్రతి ఒక్కళ్ళు ఎటో ఒకటి ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు, ఏదో ఒక ప్లేస్ విజిట్ చేద్దాము అని. సో చాలామంది వర్క్ చేసి ఇంట్లో ఉండి ఒక్కసారైనా బయటికి అలా వెళ్ళి ఫ్యామిలీతోటి రిలాక్స్ అవుదాం అని అనుకుంటారు కదా. సో మేము కూడా యాక్చువల్గా మేము వెళ్తూనే ఉంటామని మీకు చూస్తున్నారు కదా, ఎదురుగా కనిపించేదే చార్మినార్. మేము ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుండి వెళ్తలేదండి చార్మినార్కి, బ్యాక్ సైడ్ నుండి వెళ్తున్నాం. యాక్చువల్గా మేము చార్మినార్ లోపలికి కూడా వెళ్ళాలి అని అనుకోలేదు, ఎందుకనంటే ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాము, బట్ ఎన్నిసార్లు చూసినా అది చూడబుద్ధి అవుతుందిలే కానీ. బట్ పిల్లలు కూడా ఉన్నారు కదా, టూ మచ్ క్రౌడ్ అనేది ఉంటుంది. సో మనం లోపలికి ఎంటర్ అయినా కూడా బైక్ పార్కింగ్ అదంతా కష్టమైపోతుంది. ఒక్క రౌండ్ అలా చార్మినార్ని చూసుకుంటూ ఒక రౌండ్ వేసి వద్దామని వెళ్తున్నాం. సో చార్మినార్ చూసుకుంటూ మేము ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాము, లాస్ట్లో చూపిస్తాను మీకు. అది కూడా చాలా ఫేమస్ చార్మినార్ దగ్గర. సో చూస్తున్నారు కదా, అదేనండి చార్మినార్. అసలు చార్మినార్ దగ్గర అయితే సాటర్డే టు సండే ఒక టైప్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది, మండే టు ఫ్రైడే ఒక టైప్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది. ఫుల్ ఎప్పుడు చూసినా ఏదో ఒక క్రౌడ్ అనేది ఉంటూనే ఉంటుందండి. ఇంకోటి మార్కెట్లో ఏ కొత్త ఐటమ్స్ వచ్చినా ఇక్కడికి వచ్చేస్తూనే ఉంటాయి. ఫుల్ షాపింగ్ స్టాల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి ఇక్కడ. అసలు మీరు చూస్తున్నారుగా, జ్యువెలరీ అండ్ సిరామిక్ ఐటమ్స్, కప్స్ అండ్ పిల్లలు ఆడుకునే టాయ్స్, వాట్ ఎవర్ నాట్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మనం పర్చేస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ బార్గెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రైస్కి మనం హాఫ్ ఆఫ్ ది ప్రైస్ తగ్గించి అడగాలి. సో అట్లయితేనే ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోరు, బట్ మనం వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి వాళ్ళే ఇస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ట్రాఫిక్ కూడా ఎంత హెవీగా ఉందో ఇక్కడ. అదేనండి చార్మినార్. ఇక్కడ మసీద్ అవన్నీ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మ్యాక్సిమం సండే అట్లయితే షాపింగ్ చేసుకుందాము, కొంచెం చార్మినార్ దగ్గర అలా అలా రౌండ్ వేసి షాపింగ్ చేసి అక్కడ ఫుడ్ అనేది టేస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళే చాలామంది వస్తారండి ఇక్కడికి. ఇక్కడ షూస్, స్లిప్పర్స్ అన్నీ సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ ట్రాఫిక్ అనేది చూస్తున్నారు కదండి, మేము ఆ ముందుకు వెళ్ళి టర్నింగ్ తీసుకొని బ్యాక్కి రావడానికి మాకు మినిమం ½ an hour పట్టిందండి. ఈ ట్రాఫిక్లో అంత ట్రాఫిక్, అంత క్రౌడ్ అనేది ఉన్నారు. మ్యాక్సిమం అందరు చార్మినార్ దగ్గరికి వెళ్దాం అనే వాళ్ళే ఉన్నారు. సో మేము అలా దగ్గరికి వెళ్ళిపోయినామండి. ఇప్పుడు చూస్తున్నారుగా, మేము కొంచెం ముందుకెళ్ళి అలా టర్నింగ్ తీసుకొని రావాలి. సో ఇక్కడైతే పోలీస్ అతను అందరికీ చెప్తున్నారు, బ్యాగ్స్ అనేవి జాగ్రత్త, ఇక్కడ దొంగలు ఉన్నారు అనేసి. సో అందరూ అక్కడికి ఎవరైనా వెళ్తే మీ ఐటమ్స్ అనేవి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. మెయిన్ హ్యాండ్ బ్యాగ్స్, ఫోన్స్ అండ్ మీ గోల్డ్ యాక్సెసరీస్ ఏమైనా ఉన్నాయనంటే అవి, గోల్డ్ జ్యువెలరీ, ఇంకా ఏమన్నా మీ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇక్కడైతే చూస్తున్నారుగా, ఇదే చార్మినార్. సో మేము టర్న్ అనేది తీసేసుకున్నామండి. టర్న్ తీసేసుకొని వెళ్తాం. టర్న్ తీసుకుంటున్నా కూడా ఫుల్ ట్రాఫిక్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, మేము ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం అనేసి, అదేనండి మీకు చూపిస్తాను చూడండి మీరు కూడా. ఇదేనండి అప్సరా బాదం మిల్క్. సో ఇది చాలా ఫేమస్ కదండి ఆంధ్రాలో. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఉంటుంది చార్మినార్లో. సో మేము ఇది తాగడానికి వెళ్తున్నాము. మేము ఎప్పుడు చార్మినార్ వచ్చినా ఈ అప్సరా బాదం మిల్క్ అనేది పక్కా టేస్ట్ చేస్తామండి. చూడండి ఆయన ఎంత మంచిగా ప్రిపేర్ చేస్తున్నానో. నాకైతే అది ఎలా ప్రిపేర్ చేస్తారు అనే ఉంటుంది. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి తీద్దామనేసి నేను అటు సైడ్ వెళ్ళి తీయడానికి ట్రై చేసిన అండి, బట్ అంత లోపలికి వెళ్ళి అయితే మనం తీయలేం కదా. మ్యాక్సిమం నాకు చేతనైనంత వరకు అయితే నేను తీసాననే అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడైతే మేము 2 glasses అనేది ఆర్డర్ చేసినామండి, ఎందుకంటే నేను మా హస్బెండ్ అండ్ మా పిల్లలు షేర్ చేసుకుంటాం.
సో మేము షేర్ చేసుకుంటామండి. ఎందుకంటే పిల్లలు అనేది ఎక్కువ కంప్లీట్‌గా తాగలేరు కదా! ఎందుకంటే ఆ గ్లాసెస్ కూడా చాలా బిగ్ సైజులోనే ఉన్నాయి. సో కంప్లీట్‌గా వాళ్ళు తాగలేరు కాబట్టి మేము హాఫ్ హాఫ్ షేర్ చేసుకుందాం అనేసి ఇంకొకటి ఏంటంటే వింటర్ చాలా కోల్డ్ అనేది కూడా ఉంది. సో ఎక్కువ తాగినా కూడా వాళ్ళకి కోల్డ్ వచ్చేస్తదేమో అనేసి మేము తీసుకున్నాం. 2 తీసుకున్నాము. ఇంకొకటేమో అసలు తాగకుండా ఉండలేము. బట్ కోల్డ్ వస్తదని భయం. 2 ఉంటాయి. సో అలా మేము తీసుకున్నాం. అది చూస్తున్నారు కదా అక్కడ ఫ్రెష్ బాదం స్లైసెస్ లెక్క చేసి పెట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడేమో కోవా అండి, అది కోవా అనేది యాడ్ చేస్తున్నారు వాళ్ళు. సో కోవా అనేది వేస్తున్నారు. ఇప్పుడైతే మా బాదం మిల్క్ అనేది మా దగ్గరికి వచ్చేసింది. ఇదే అండి అప్సరా బాదం మిల్క్. చాలా టేస్టీగా ఉందండి, చాలా యమ్మీగా ఉంది. సో మేము అది తాగేసి ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయినాము. చూస్తున్నారుగా మళ్ళీ రిటర్న్లో కూడా ఎంత క్రౌడ్, మీకు బ్యాగ్స్ నేను వెళ్ళే రూట్ నుండి కూడా మీకు తీసి చూపించాను చార్మినార్. సో ముందు చూసారా మా ముందు ఎంత లైన్ ఉందో, ట్రాఫిక్ లైన్. సో మా పాప చూడండి ఎలా చేస్తుందో బైక్ మీద నుంచొని అందరికి హాయ్ చెప్తుంది మీ అందరికీ. సో మేము ఇంటికి స్ట్రాబెర్రీస్ తీసుకొని వచ్చాము దారిలో. సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం చీవియస్ వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.